చేసి పెట్టాలా అని దాంట్లో పేపర్ మీద ఉంటుంది. అయ్యా మీ అభిమానానికి ధన్యుణ్ణి. నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ 4 రోజుల్లో. 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వబోతున్నాననే క్లారిటీ అయితే నాకు వచ్చింది. అది మీ వల్ల వచ్చింది. నా బాధల్లో ఏంటంటే, నా బాధంతా ఏమిటంటే, మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు ఓట్లు వేసినటువంటి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఈ ఊరు వస్తే మీరు ఏమడుగుతారో నాకు చూడాలనుంది. అసలు మీరు నిలదీస్తారా, తీరా ఖాళీ బిందెలేసి కొడతారా, కొట్టరా? ఆయన ఏం అడుగుతారో నాకు ఆశ్చర్యం. నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా, అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని అందరినీ చూస్తా ఉంటే అందరూ ఒకటే అంటారు, నీళ్లు లేవుపా, నీళ్లు లేవుపా, నీళ్ళు లేవుపా. డ్రైనేజ్ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఏమి సాయి ప్రసాద్ రెడ్డి ఇన్నిసార్లు గెలిచినావు కదా, నీకు ఎమ్మెల్యే గిరి కట్టబెట్టిందే, నిన్ను ఎమ్మెల్యేని చేసిందే ఈ పేదలు కదా, ఈ గ్రామస్తులు కదా. వీళ్ళ కడుపు కొడితే నీకేమొస్తుంది అని అంటా నేను. అన్యాయం కదా. నువ్వు సరిపోవని ఈ ఊర్లో ఒక మూర్తి ఉన్నాడా? నేనే ఎమ్మెల్యే అని తిరుగుతూ ఉంటాడు ఇక్కడ. షాడో ఎమ్మెల్యే అంట. పేదోళ్లకు పట్టాలు ఇస్తే మొత్తం పట్టాలు ఆయన తీసుకెళ్ళి అమ్ముకుంటాడంట. లేదా పేదోడికి పట్టా ఇవ్వాలంటే ₹1,00,000 లంచం ఇవ్వాలంట. నేను చెప్తా ఉన్నా చూడండి. వాళ్ళ డ్రైవర్ కూడా ఒక ట్రాక్టర్ ఉందంట, డ్రైవర్ కూడా ఒక ప్లాట్ అంట. మా డ్రైవర్ పాపం జీతానికి చచ్చిపోతున్నాడు. వాళ్ళ డ్రైవర్లకి ప్లాట్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఎట్లాగా నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ళు ఓపిక పట్టినారు. 10 ఏళ్ళు ఎంత కష్టపడినారో నాకు అర్థమవుతా ఉంది. ఎంత నరకయాతన చూసారో నాకు అర్థమవుతాను. ఎంతగా హింసించబడ్డారో నాకు అర్థమవుతాం. ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కానీ, ఈ మూర్తి లాంటి వాళ్ళు కానీ, లోకల్ లీడర్లు, వైఎస్ఆర్సీపీ లీడర్లు ఇంకా మేము పైనుంచి ఊడిపడినామని చెప్పి మాకు మించిన వాళ్ళు లేడని కళ్ళు నెత్తికొచ్చి మీ మీద ఎంత రౌడీజం జులుం చేశారో నాకు అర్థమవుతా. మీరు చెప్పండి, వీళ్ళందరి కొవ్వు అణిచేయాలా లేదా చెప్పండి. మీరు అణిచేయాలా లేదా? నేను డెఫినెట్గా మీ అందరి కోరిక తీరుస్తా, అందరి కొవ్వు అణిచేస్తా. కానీ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా, మీరు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అవ్వాలంటే మీ ఆశీర్వాదంతోనే సాధ్యమవుతుంది. 3 సార్లు ఆయనకి ఎమ్మెల్యే చేశారు కదా, మీ నెత్తిని ఊరేగుతున్నాడు కదా. నేను మీకోసం వచ్చినాను కదా. నేను బడుగు బలహీన వర్గాల నుంచి ఒక వాల్మీకి బిడ్డగా, బీసీ బిడ్డగా, ఎస్సీ బిడ్డగా, ఎస్టీ బిడ్డగా మీ అందరి ముందు నిలబడతా ఉన్నాను కదా. నాకెందుకు ఒక్క అవకాశం ఇవ్వకూడదు? ఒకసారి ఆలోచించండి. ఇవ్వచ్చు కదా. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, నాకు కబ్జాలంటే తెలియదు, నాకు రౌడీజం అంటే తెలియదు, ఎవరిని బెదిరించడం రాదు, ప్రేమగా చూసుకోవడం మాత్రమే వస్తుంది నాకు. నేను నరేంద్ర మోదీ దగ్గర నుంచి, మీ ఊర్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని సమస్యలు ఉంటే నేను ఇప్పుడు ఎట్లా మీ గ్రామంలో నిలబడి మైకెత్తి మాట్లాడుతూ ఉన్నానో, నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తే అసెంబ్లీలో కూడా నిలబడి ఇదే రకంగా మైకి మెత్తుకొని మీ సమస్యల మీద గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి నిధులు తీసుకొని వచ్చి మీ గ్రామాలను అభివృద్ధి చేస్తా. అయ్యా ఈ పని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి చేయగలుగుతాడా? ఆలోచన చేయండి. మీరు 3 సార్లు ఓట్లేసి సాయి ప్రసాద్ రెడ్డి గెలిపించారు. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీరందరూ పెద్దలు ఉన్నారు, రోజు టీవీలు చూస్తారు, రోజు పేపర్లు చదువుతారు కదా. చదివినప్పుడు సోషల్ మీడియా చూస్తాడు, యూట్యూబ్ వీడియో చూస్తాడు. ఈ 15 ఏళ్ళు ఏ రోజైనా సరే మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో నిలబడి
అయ్యా ఆదోని ప్రజలు నాకు ఓట్లు వేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, నాకు నిధులు ఇవ్వండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తా, వాళ్ళకి కాలువలు ఇస్తా, వాళ్ళకి రోడ్లు ఇస్తా, వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని మాట్లాడింది ఎప్పుడన్నా చూసినారా అని మేము పెద్దలందరినీ అడుగుతాము. పోనీ మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపించారు ఆ దుర్మార్గుణ్ణి, ఆడికి మళ్ళీ మీరు ఓట్లు వేసారనుకోండి, మళ్ళీ మీ బతుకుని ఎంత భయంకరం చేస్తాడో ఆలోచన చేయండి అక్క. మీరు చెప్పండి అక్క న్యాయం. ఏమన్నావు పోనీ ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వల్ల ఇక్కడ ఇంతమంది పెద్దలు, ఈ అక్కకి ఏమైనా లాభం ఉందా, ఆ పెద్దమ్మకి ఏమైనా లాభం ఉందా, ఆ పెద్ద ఆయనకి ఏమైనా లాభం ఉందా, ఆ యువకుడికి ఏమైనా లాభం ఉందా, ఈ ఊరికి ఏమైనా లాభం ఉందా చెప్పండి. ఆయన చెప్తాడు, ఈ ఊర్లో ఎవరన్నా డబ్బు సంపాదించారంటే, ఈ ఊర్లో ఎవరన్నా బాగుపడినారంటే అది ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం మాత్రమే. కోట్లు కోట్లు 100 కోట్లు సంపాదించి బాగుపడినారు. షాడో మూర్తి కూడా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఈ దెబ్బకి. పేదవాళ్ళందరూ ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయారు. మన బతుకులు ఏమైనా మారినాయా? మన కష్టాలు ఏమైనా తీరినాయా? మన పొలాలకు ఏమైనా నీళ్లు వచ్చినాయా? మన ఇంటికి ఏమైనా గుక్కి నీళ్లు వస్తా ఉన్నాయా? ఇంత దుర్మార్గుడు ఇక్కడ కాదు, ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేడమ్మా, నమ్మండి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరిగాను, భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉండి దేశంలో ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఎంతోమంది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద రౌడీ ఎమ్మెల్యేలందరినీ చూశాను. వాళ్ళు కూడా ఇంత దుర్మార్గంగా లేరు. వాళ్ళు బయట రౌడీజం చేస్తారేమో కానీ వాళ్ళ ప్రజలకి ఎంతో సేవ చేసినారు. ఈయన అది కూడా లేదు, ఈయన అది లేదు ఇది లేదు. పాము తన పిల్లలు తినేస్తుందంట. అట్లా నీకు 80 రూపాయలకు ఈ పుట్టి కర్ణాటక నుంచి వస్తే 80 రూపాయలు 30 రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డికి వెళ్తుంది. ఎన్ని లక్షలు సంపాదిస్తాడో ఆలోచన చేయండి కదా. కర్ణాటకలో 45 రూపాయలంట. ఆ 45 అక్కడి నుంచి తెచ్చి పోయేటప్పుడు బియ్యం వేసుకొని పోతారంట, వచ్చేటప్పుడు ముడ్లు వేసుకొని వస్తారంట. ఇక్కడ 80 రూపాయలకి అమ్ముతారంట. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు అని. చాలా బాగుంది. నిజంగా ఎవడన్నా అనుకుంటే జ్యూస్ అనుకుని తాగేయగలుగుతాడు. ఎవరైనా చిన్న బిడ్డలకి ఇస్తే ఫ్రూటీ గ్రీట్ అనుకుని తాగేసారు అనుకో, ఇది గందరగోళం ఇది.